Hi guys, welcome back to our channel. Telangana 3 2026 Basra ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ వీడియోలో మీకు నేను బాసరా 2026 ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుంది అన్నది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. మనకి కౌన్సిలింగ్ అనేది సీరియల్ నెంబర్ వైజ్ గా జరుగుద్ది. సో ఇప్పుడు ఎవరు ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలా, ఏ సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ రోజున కౌన్సిలింగ్కి వెళ్ళాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను. సీరియల్ నెంబర్ 1 to 564 వాళ్ళు జూన్ 5th అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 565 to 1128 వరకు ఉన్న వాళ్ళు 6th June అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 1129 to 1691 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8th June కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలి. సో ఇట్లా సీరియల్ నెంబర్ వైజ్గా కౌన్సిలింగ్ అయితే మిమ్మల్ని పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్స్లో వాళ్ళు ఇచ్చిన టైంకి మీరు ఎగ్జాక్ట్గా మీరు కౌన్సిలింగ్ అన్నది అటెండ్ అవ్వాలి. మీరు ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి మెమో, మీ 10th క్లాస్ మెమో అన్నది మీకు స్కూల్లో ఇచ్చి ఉంటారు కదా, అది తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్, 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. చాలామంది ఒకటే స్కూల్లో చదువుతారు 4th నుంచి 10th వరకు. సో వాళ్ళకి ఒకటే సర్టిఫికేట్ అన్నది వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే డిఫరెంట్ స్కూల్లో చదువుతారు కదా 4th నుంచి 10th వరకు, కొన్ని స్కూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటారు. సో మీరు ఏ స్కూల్స్లో ఎక్కడ చదివారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని 4th నుంచి 10th వరకు ఆ సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్, మీది మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులు అయితే తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అండ్ అలాగే మీరు అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ప్రింట్అవుట్ అన్నది తీసుకుని ఉంటారు కదా, సో అప్లికేషన్ ప్రింట్అవుట్ అన్నది కూడా తీసుకువెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు 2 to 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ మీరు సర్టిఫికేట్స్లో చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మీ నేమ్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఒకేలా ఉండాలి. అంటే ఏదైనా చేంజెస్ అన్నవి ఉంటే ఇప్పుడే చేంజ్ చేయించుకోండి, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్గా ఉంచుకోండి. ఒక ఫైల్ మెయింటైన్ చేయండి, ఆ ఫైల్లో పెట్టుకోండి, మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అంటే వాళ్ళు వెంటనే వెనక్కి పంపించేస్తారు. మీ సీట్ అన్నది హోల్డ్లో పెట్టడమా లేదంటే క్యాన్సిల్ చేయడమా అన్నది కూడా చేస్తారు ఒక్కొక్కసారి. సో ఇట్లాంటివి ఏమీ జరగకుండా మీరు ముందే మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వెరిఫికేషన్, అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చెక్ చేస్తారనమాట, క్యాస్ట్ అనేది వెరిఫై చేస్తారు. తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ స్ట్రక్చర్. అంటే చాలా మందిలో ఒక టెన్షన్ అయితే ఉంటుంది, ఫీజు అంటే ఇప్పుడే పే చేయాలా ఎట్లాగా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో ఫీజు వచ్చేసి మనకు అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము టర్మ్స్ వైజ్ పే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీరు క్లియర్ చేసుకున్నారు, అన్ని సక్సెస్ఫుల్గా క్లియర్ అయినాయి అనుకుంటే కనుక మీకు సీట్ అనేది అలొకేట్ చేస్తారు. క్లాసెస్ అన్నవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయని కూడా వాళ్ళు చెప్తారు. సో ఇదనమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అన్నది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు చెప్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అన్నది టోటలీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళ మీద బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైనా అటెండ్ అవ్వకపోయినా అండ్ అలాగే సర్టిఫికేట్స్ దగ్గర మిస్టేక్స్ వచ్చి వాళ్ళని రిజెక్ట్ చేసినా, సో ఇట్లా ఏవైతే ఉంటాయో దాంట్లో మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా మనకి సెకండ్ మెరిట్ లిస్ట్లో రిలీజ్ చేయడం అనేది జరుగుద్ది. సో ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సర్టిఫికేట్స్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.